నన్ను చూసి మీ ఆకలి కూడా చంపేసుకున్నారా? నా మనసునే చంపేసుకున్నవాణ్ణి ఆకలి చంపుకోలేనా? యాండి, అలా పిలవద్దని లక్షసార్లు చెప్పాను నీకు. ఈ పుస్తకంలో ఘంటసాల గారు పాడిన పాట ఎక్కడుందో? అంకుల్, ఐదు నిమిషాల్లో ఇది డ్రెస్ ఎప్పుడు మార్చి ఉంది, గెటప్ ఎప్పుడు మార్చి ఉంది. ఓ నాయను, ఓ నాయను. హలో పింకీ, నేను భూషణం అంకుల్ ఇంటికి వచ్చాను. అంకుల్కి హెల్త్ బాలేదంట. అంకుల్తో మాట్లాడి వచ్చేస్తాను. బాయ్. ఏమైంది అంకుల్? సడన్ గా హెల్త్ ప్రాబ్లం ఏంటి? అది 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 ఏంటి అంకుల్, నేను ఇక్కడుంటే మీరు డోర్ వైపు చూస్తున్నారేంటి? అది ఏం లేదమ్మా, మీరు అడిగిన దానికి మళ్ళీ మొదటి నుంచి చెప్పమంటావమ్మా? మొదటి నుంచి చెప్పడం ఏంటి? అదేనమ్మా, నాకు హెల్త్ బాగోలేదని మీకు అబ్బులు చెప్పాడు కదా, అక్కడి నుంచి. మీకు హెల్త్ బాలేదని నాకు చెప్పింది సీఏ కదా, అబ్బులంటున్నారేంటి? అబ్బులు మీకు హెల్త్ బాలేదని చెప్పాడు. ఓహో, ఇప్పుడు సీఏ చెప్పాడమ్మా? ఇప్పుడు సీఏ చెప్పడం ఏంటి? అసలు ఏమైంది మీకు? బాగున్నారా అర్చన గారు? బాగున్నాను ఆంటీ. ఉండండి, కాఫీ తెస్తాను. ఇదిగో, అమ్మాయి గారు ఇంటి దగ్గర తాగొస్తున్నట్టున్నారు కదా అమ్మాయి గారు? లేదు అంకుల్, నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఆంటీ, కొంచెం హెడేక్ గా ఉంది, కాఫీ కొంచెం స్ట్రాంగ్ గా తీసుకురండి. అలాగేనమ్మా. కాఫీ తాగుతారమ్మా? వనజా? వద్దు అంకుల్, ఇప్పుడే ఇంటి దగ్గర తాగొస్తున్నాను. ఓ నాయనా, ఇది నాకు అపరిచితుడి సినిమా చూపిస్తుంది. అంకుల్, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ నాకెందుకమ్మా? అదే అంకుల్, నాకు రాని ఐడియా మీకు వచ్చినందుకు. ఏ ఐడియా అమ్మా? తాతయ్య గారి జ్ఞాపకార్థం అపార్ట్మెంట్స్ కట్టిద్దాం అనుకున్నారే, ఆ ఐడియా. నాకు రావాల్సిన ఐడియా మీకు వచ్చినందుకు మీరు చాలా గ్రేట్ అంకుల్. ఒక్క నిమిషం అమ్మా.
అమ్మా, డాక్టర్ ఈ టాబ్లెట్స్ రోజుకు ఒకటి వేసి ఉంటే చాలన్నారు. నేను ఈ గంటలోపే 4 టాబ్లెట్లు వేసుకున్నారు. ఇంకో టాబ్లెట్ వేసుకుని ఓపిక నాకు లేదమ్మా. ఎందుకలా ఉన్నారు అంకుల్? అలా వెళ్లారు, ఇలా వచ్చారు. ఒక్క టాబ్లెట్ కి బదులు 4 టాబ్లెట్స్ వేసుకున్నారు. ఏమైంది మీకు? అమ్మా, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకుంటే క్షమించండి. అడగండి అంకుల్. ఈ టాబ్లెట్స్ నేను వేసుకోవటం కంటే మీరు వేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును అర్చన గారు, అందుకే మొన్న మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఈ టాబ్లెట్స్ డాక్టర్ ఇచ్చినవే. అవునమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఒకసారి హాస్పిటల్లో చెకప్ చేయించుకుంటే మంచిది. మీరిందక్కడి నుంచి తేడాగా మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు. ఆంటీ, అంకుల్ మెంటల్గా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారు. టైంపాస్కి టాబ్లెట్స్ మింగుతున్నారు. ముందు టాబ్లెట్స్ అక్కడి నుంచి తీసేయండి. అంకుల్, రిలాక్స్గా ఉండండి. మంచి స్పెషలిస్ట్కి చూపిద్దాం. మీరేం టెన్షన్ పడొద్దు, సరేనా? ఉంటాను ఆంటీ, వస్తాను. వనజా, నాకు మెంటల్. శ్రావ్య, ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? బయట నుండి. అది తెలుస్తూనే ఉంది. బయట నుండి అంటే ఎక్కడి నుండి అని అడుగుతున్నాను. షికార్కెళ్ళొస్తున్నాను. షికారేంటి? నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిందెవరు? నా బాయ్ ఫ్రెండ్ పార్థు. ఓహో, అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడేది ఈ అబ్బాయితోనేనా? ఎస్, అతనితోనే. శ్రావ్య, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? ఏం చెప్పాలి? చెప్పానుగా, తను పార్థు, నా బాయ్ ఫ్రెండ్. తను లవ్ చేస్తున్నానని ఇంతకుముందు చెప్పానుగా. తనేదో షాపింగ్ అంటే వెళ్ళిస్తున్నాను. షాపింగ్కేనా? ఏ, ఇంకెక్కడికైనా వెళ్ళానని చెప్తే హ్యాపీగా ఉంటుందా? అలా తిరుగుతున్నానో లేదో అని తెలుసుకోవాలనుందా? శ్రావ్య, మాటకు మాట సమాధానం కాదు. నేను మీ అమ్మను. ఆ రెస్పెక్ట్తోనే ఇంకా నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను మమ్మీ. ఏ, నాకు నచ్చినోడిని నేను ప్రేమించకూడదా? ప్రేమించినోడితో సరదాగా సినిమాకు షికార్కు వెళ్ళకూడదా? నేనేం తప్పు చేశానని ఇలా నిలదీసి మాట్లాడుతున్నావు? పెళ్లికి ముందే పరాయి మగాడితో తిరగడం తప్పు కాదా? 10 మంది చూస్తే మన పరువు ఏమవుతుందో తెలుసా? 10 మందిలో పరువు పోయేంత విచ్చలవిడిగా నేను తిరగడం లేదు మామ్. పార్థు నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఎస్, ఐ వాంట్ టు మ్యారీ హిమ్.
అయినా 25 ఏళ్ల క్రితం నువ్వు ప్రేమించావుగా, అప్పుడు నీకు తప్పనిపించింది. ఇప్పుడు నా విషయంలో ఎందుకు అనిపిస్తోంది? తల్లితో ఇలాగైనా మాట్లాడేది? నేనిలాగే మాట్లాడతాను. ఐ మీన్ టు సే, నాకు నచ్చినట్టుంటాను. నాకు నచ్చింది తింటాను. నా మనసుకు నచ్చింది చేస్తా. అయినా నువ్వు ఆడదానివేగా, ఈ ఎమోషన్స్ అన్ని ఫీల్ అయిన దానివేగా. నా విషయంలో ఎందుకిలా చేస్తున్నావు? వాట్ హ్యాపెన్? అయినా నాకన్నా నువ్వు ముందు పుట్టావు, ఇంకో తల్లికి పుట్టావు, నాకు జన్మనిచ్చావు. కాని ఆడతనంలో నీకు నాకు తేడా లేదుగా. శ్రావ్య, ఏం మాట్లాడుతున్నావు? ఆగిపోయావే, కొట్టు. మమ్మీ, నీ బాధేంటో నాకు తెలుసు. తెలిస్తే ఇలా ప్రవర్తించవు. మమ్మీ, నీకు నచ్చినట్టు నేను బిహేవ్ చేయలేను. ఎందుకంటే మీ రోజులకి మా రోజులకి టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. పార్టీలు, పబ్లు, సినిమాలు, షికార్లు ఈ రోజుల్లో కామన్. అలా అని నీకు నచ్చినట్టు తిరుగుతావా? మమ్మీ, నువ్వంటున్న తిరగడం అనే పదం చాలా రాంగ్ సెన్స్ నిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇవాళ పబ్లకి, పార్టీలకి తిరుగుతున్న వాళ్ళందరూ నువ్వనుకుంటున్నట్లు చెడిపోయినట్టు కాదు. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ కల్చర్. నీ టైంలో లాగా ఇష్టమున్న లేకపోయినా సిగ్గు నటిస్తూ చాప్ మీద పెళ్లి చూపులు కూర్చునే రోజులు పోయాయి. కానీ మనకంటూ కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్నాయి. సొసైటీలో ఎన్ని మార్పులొచ్చినా, కల్చర్లో ఎంత డెవలప్మెంట్ వచ్చినా ఆడపిల్ల ఆడపిల్లే. మగాళ్లా తిరగగలుగుతుందేమో గాని మగాడిగా తిరగలేదు. నిన్ను సాంప్రదాయబద్ధమైన ఆడపిల్లలా చూడాలనుకుంటున్నాను శ్రావ్య. అర్థమైందా? అర్థమైందమ్మా. మీ తరానికి మా తరానికి వ్యాస్ చేంజ్ ఉందని తెలిసినా చాలా మంది పేరెంట్స్ దాన్ని అంగీకరించరు. కాదు, దాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. మామ్, ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ పిల్లలు పెద్దయ్యాక కూడా తమ కంట్రోల్లో ఉండాలనుకుంటారు. చిన్నప్పుడు చేతులు పట్టి నడిపించినా పెద్దయ్యాక కూడా నడిపించాలని చూస్తారు. నడక రాదు కాబట్టి చిన్నప్పుడు నడిపిస్తే ఓ లాజిక్ ఉంది. కానీ పెరిగి పరుగులు తీయడం వచ్చాక పేరెంట్స్ చెప్పినట్టే నడవాలి, వాళ్ళు చెప్పిన రూట్లోనే వెళ్లాలంటే ఇక మా ఇండివిజువాలిటీ ఏముంటుంది మమ్మీ? పెద్దయ్యాక కూడా ఎదురు దెబ్బ తింటారేమోనని భయం. ఆడపిల్లగా నీ లైఫ్లో ఏ పొరపాటు జరిగినా దానికి తల్లిగా నాదే బాధ్యత అవుతుంది. కూతురిగా నేను సరిగ్గా పెంచకపోతే తల్లిగా నేను బాధపడాల్సి వస్తుంది శ్రావ్య. అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. నువ్వు బాధపడే పని నేనేం చేయను మామ్. నీకు తలవంపులు తీసుకురాను. అలాగని నాకు నచ్చిన పని నేను చేయడం మానను. నా జీవితం నాది. ఇట్స్ మై లైఫ్. నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుని, నాకు నచ్చినట్టుగా బ్రతుకుని, నా డెసిషన్స్ నన్ను తీసుకుని. బట్ వన్ థింగ్ నిజం చెప్తున్నా, నిజాయితీగా చెప్తున్నా, నేనే తప్పు చేయలేదు, చేయను కూడా. నా చుట్టూ ఉన్న 10 మంది నా గురించి ఏమనుకున్నా కేర్ చేయను. నా విషయంలో ఎవరేం చెప్పినా వినను. లెట్ మీ మూవ్ ఆన్ మై రూట్. ప్లీజ్ మమ్మీ, try to understand me.
ఇదేంటి, నేను 3 డేస్ నుండి ఆఫీస్కే వెళ్ళలేదు. నేను ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేసినట్టు మీటింగ్ మినిట్స్ మెయిల్ చేశారు. ఆఫీస్ నుంచి మీటింగ్ మినిట్స్ మెయిల్ చేయమని చెప్పాను. ల్యాప్టాప్ ఎక్కడ పెట్టాడు అబ్బులు? నాకు తెలియకుండా నేను ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాను? బోర్డ్ మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేశాను? బోర్డ్ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేశాం. మెయిల్ పెట్టమని చెప్పాను. ల్యాప్టాప్ కనిపించడం లేదు. ఎక్కడ పెట్టాడు అబ్బులు? అసలు ఏం జరుగుతుంది ఆఫీస్లో? అందరికీ నెగ్లిజెన్సీ ఎక్కువైపోయింది. ఇవన్నీ చూసుకోకుండా భూషణం అంకుల్ ఏం చేస్తున్నారు? నా సగం జీవితం ఇలా ఫైల్స్ పట్టుకుని తిరగడానికే సరిపోతుంది. ఛ! ఏం బతుకురా భూషణం ఇది. అవును, ఈ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ అబ్బులు తాతయ్య రూమ్ లో పెట్టానని చెప్పాడు కదా. అయినా నేను ఈ రూమ్ లో ఉంటే అన్ని తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టాడేంటి? ఒకసారి వెళ్ళి ఆ రూమ్ లో చూద్దాం. ఇదేంటి, తాతయ్య జ్ఞాపకార్థం కాలనీ కట్టించాలని చెప్పాను కదా. ఇందులో అపార్ట్మెంట్స్ కి బడ్జెట్ పంపించారేంటి? నేను చెప్పిందేంటి, భూషణం అంకుల్ చేసిందేంటి? టాబ్లెట్స్ జేబులోనే పెట్టుకున్నాను. ఇక అర్చన నన్నేం చేయలేదు. ఇందులో ఉన్నవేవి నా నిర్ణయాలు కావు. అన్నీ నేనే నిర్ణయం తీసుకున్నట్టు పంపించారు. భూషణం అంకుల్ కావాలనే ఇవన్నీ చేస్తున్నారా? అబ్లు, అబ్లు, హాయ్ డాక్టర్. అంకుల్ బాగున్నారా? నేను బాగానే ఉన్నానమ్మా. ఈ ఫైల్ మీకు చూపించి వెళదామని వచ్చాను. ఏంటి అంకుల్? అదేనమ్మా, ఉత్తరాఖండ్ వరద బాధితులకి 50 కోట్లు పంపించాం కదా.